ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే వంజి గారు, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ గా మనకి ఉగాది పచ్చడి నుంచి వచ్చే బెనిఫిట్స్ ఒకసారి చెప్తారు? షూర్ గా. మనము షడ్రుచులు అంటాం కదా. అవును అవును. అసలు నార్మల్ గా ఉగాది రోజే తింటాం. ఉగాది రోజు జనరల్ గా తింటే ఏమవుతుందంటే, మనం మామూలుగా స్పిరిచువల్ గా చూసుకుంటే ఆ పచ్చడి టేస్ట్ ని బేస్ చేసుకుని మనకి ఆ సంవత్సరం అంతా అలా ఉంటుంది. తీపి ఎక్కువ ఉంటుంది, తీయగా బాగుంటది. చేదు ఎక్కువ ఉంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటారు. కాకపోతే అలా ఏం లేదండి. ఆ పచ్చడి అలాగే చేసుకునే పద్ధతిలో చేసుకొని తినడం ఒకటి. తినడం వల్ల న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే ఫస్ట్ అది లివర్ ని డిటాక్స్ చేస్తుంది. మన బాడీలో ఎక్కువగా హార్డ్ వర్కింగ్ ఆర్గన్ ఏదైనా ఉంది అంటే అది లివరే. కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉంటది కదా. తిన్న తిండిని అరిగించాలి, దాన్ని ప్యూరిఫై చేయాలి. అది చేసే పనికి మనం ఆ రోజు దానికి ఫీస్ట్ అనమాట. కాస్త డీటాక్స్ అవ్వు నువ్వు అని చెప్పి ఆ ఉగాది పచ్చడి తింటే ఫస్ట్ లివర్ డీటాక్స్ అయిపోతుంది. అందులో మనం అనుకుంటాం, చాలా మంది అంటారు చింతపండు మంచిది కాదు, బెల్లం మంచిది కాదు, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి కదా. కాకపోతే ప్రతి దానికి మ్యాంగో అయితే సూపర్ ఫ్రూట్, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు. దాంట్లో ఉన్న ఏబి అన్ని విటమిన్స్ అందులో ఉన్నాయి. కూరగాయలు ఎలా అయితే మునగా చెట్టుకి మునక్కాడకి ఎన్ని విటమిన్స్ అయితే ఉంటాయో, ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి మ్యాంగోలో అన్ని రకాల న్యూట్రియంట్స్ అందులో ఉన్నాయి. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్. చింతపండులో ఎక్కువగా పొటాషియము అవన్నీ ఉంటాయి. అండ్ మనకి కాన్స్టిపేషన్ ఇట్లాంటివి రిలీవ్ చేయడానికి చింతపండు పనిచేస్తుంది. బెల్లం ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లం అందులో వేస్తాం మనము. అండ్ ఉప్పు ఎలాగో అవసరం మన బాడీకి, మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచడానికి. కాస్త కారం వేస్తారు కొంతమంది. సో ఇలాగ ఇవన్నీ వీటన్నిటితో పాటు ప్రధానమైనది వేప పువ్వు కదా. వేప పువ్వు అది రెగ్యులర్ గా తీసుకోము మనం. అసలు బ్లడ్ ప్యూరిఫైయర్, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేస్తుంది. యాంటీ డయాబెటిక్ ఎన్ని ఉన్నాయండి దానికి. ఇవన్నీ వేస్తే ఆ వేప పువ్వు చాలా కొసర వేస్తారు. చక్కగా ఒక 2-3 స్పూన్లు వేసేసి తినేయచ్చు, ఏమీ అవ్వదు ఆ రోజు. సో అలాగా ఆ రోజు బాడీ అంతా డీటాక్స్ అవ్వడానికి న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే దాని ఇండికేషన్ ఏంటంటే, ప్రతిరోజు మనం తినే ఫుడ్ లో ఈ 6 రుచులు యాడ్ చేసుకొని తినాలి. అంటే రోజు ఉగాది పచ్చడి తినాలా అంటారు. నేను ఒకసారి ఇలాగే ఒక వీడియో పోస్ట్ చేస్తే కామెంట్స్ వస్తాయి కదా. అవునవును. నేను అన్నాను ఇలా షడ్రుచులు డైలీ ఉండాలి అంటే అందరు రోజు ఉగాది పచ్చడి చేసుకొని తినాలి. పచ్చడి అక్కర్లేదు, అందులో ఉన్న ఐటమ్స్ కదా. మనం మెంతులు రెగ్యులర్ గా వాడము కదా. మనం కొంచెం మెంతి పొడి, చారు తాలింపు పెట్టేటప్పుడు 4 మెంతి గింజలు వేయొచ్చు. అలా చింతపండు ఎలాగో యూజ్ చేస్తాము. అన్నం తినడానికి ముందైనా తిన్న తర్వాత స్వీట్ తింటే ఏంటంటే తొందరగా డైజెషన్ కి పనిచేస్తుంది. అందుకనే స్వీట్ తినమని చెప్తారు. అట్లా ప్రతి దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. సో షడ్రుచులు 6 రుచులు ఎప్పుడైతే మనము పెట్టుకొని డైలీ భోజనం చేస్తామో అప్పుడు మన డైజెషన్ కానీ మన హెల్త్ కానీ అంతా ఇంటాక్ట్ గా ఉంటుంది. మన బాడీలో ఉన్న దోషాస్ అన్ని బ్యాలెన్స్ అవి ఏ రోగం రొస్టు లేకుండా ఆ సంవత్సరం అంతా హ్యాపీగా వెళ్ళాలంటే ఫస్ట్ ఆరోగ్యం ప్రధానం. ఈ ఆరోగ్యానికి ఎవరైతే ఇవన్నీ ప్రాక్టీస్ చేయట్లేదో ఉగాది నెక్స్ట్ డే నుంచి, ఉగాది రోజు నుంచే చక్కగా ఈ 6 రుచులతోటి భోజనం ప్లాన్ చేసుకోండి. చక్కగా 6 రుచులు ఎలా యాడ్ చేసుకోవచ్చు మన ప్లేట్ లో అని అలా చేసేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా యాడ్ చేసుకునేలాగా ఆలోచిస్తాం. ఫైనల్ గా ప్రేక్షకులకి ఏం చెప్తారు ఉగాది పండుగకు సంబంధించి? ఉగాది పండుగకు సంబంధించి అందరికీ అంటే మంచి చెడు కష్టం నష్టం అందరికీ ఉంటాయి. మనం ఇదేంటి ఇవి చూడగానే పంచాంగంలో వినగానే అన్ని చూడగానే పోతుంటారు రాశి ఫలాలు. అమ్మో నాకు ఈ సంవత్సరం బాగోలేదు, నాకు ఇది బాగోలేదు, అది బాగోలేదు అట్లా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పంచాంగంలో చెప్పేది చెప్తారు. ఓకే, అవన్నీ ఎవరికి అంటే మనం స్పిరిచువల్గా, అఫ్కోర్స్ స్పిరిచువల్గా కూడా మనం బాగా కనెక్ట్ అయి ఉండాలి. మనం చేసే పని మంచిదై ఉండాలి, మనం మనసు క్లీన్గా ఉండాలి. మనం వేసే అంటే ఉంటాయండి అందరికీ ఉంటాయి బాధలు. సో ఈ పంచాంగాలు ఇవన్నీ చూసి భయపడిపోయి ఏం చేయకుండా అట్లా అని ఎక్కువగా ఓవర్గా వెళ్ళిపోయి కొంతమంది పెద్దగా పూజలు అవి చాలా ఎక్కువ చేసేసి భయపడిపోయి, అలా భయపడినప్పుడు ఏమవుతుందంటే మన ఆరా మన నెగటివిటీని ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అవన్నీ లేకుండా చక్కగా మీరు చేసే పని మీద కాన్ఫిడెన్స్ పెట్టుకొని హ్యాపీగా ధైర్యంగా ముందుకెళ్ళిపోండి. మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళిపోతే చాలా బాగుంటుందని దట్స్ మై సిన్సియర్ సజెషన్. అనవసరంగా భయపడిపోయి బెంగపడిపోయి హెల్త్ మీద మెయిన్ ఫోకస్ చేయండి. చాలా అవేర్నెస్ వచ్చింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయటం అంతే. ఆ అవేర్నెస్ అలాగే కంటిన్యూ చేసి మంచి ఫుడ్ హ్యాబిట్స్, మంచి అలవాట్లు, మంచి దినచర్య
ఎస్ ఇలా చేసుకుంటూ ఒక మంచి రొటీన్ని, అంటే మనం నెక్స్ట్ డే ఒకవేళ రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజంతా ఏం చేసామంటే మనకు ఒక మంచి ఫీలింగ్ రావాలి, అబ్బా నేను అన్ని మంచి పనులు చేశాను. ఏ రకంగా అన్నా కానీ ఒకరిని కష్టపెట్టకుండా మనం Yes, తినే yes. ఫుడ్ మన బాడీని అబ్యూజింగ్ అంటారు, పిచ్చి తిండి తింటే మన బాడీని అబ్యూజ్ చేయడం అవుతుంది. అట్లా చేయకుండా హెల్దీ హ్యాబిట్స్ హ్యాబిట్స్, హెల్దీ టాక్స్, హెల్దీ ఫ్రెండ్షిప్స్, హెల్దీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకొని సంతోషంగా ఈ సంవత్సరం అంతా బాగుండాలని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Welcome మీకు అండి. కూడా అందరికీ కూడా ఈ అవును. సంవత్సరం అంతా ఉగాది నుంచి కొత్త సంవత్సరం మనందరం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అంతే. మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి మీకు కూడా. థ్యాంక్ యూ.